ఒకే 10 రోజులు కూడా వ్యవధి లేదు. చెప్పంగానే మన కార్తీక్ చైర్మన్ కొడుకు పర్సనల్గా ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చే ఏ ఒక్క భక్తుడికి కూడా ఇబ్బంది కలగకుండా బాగా ఏర్పాట్లు చేయాలి, బాగా చూసుకోవాలని చెప్పిన తక్షణం బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గుడికి సంబంధించి బోర్డు మెంబర్లు మరియు చైర్మన్ వారందరికీ కూడా దేవుడు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. ముఖ్యంగా నా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎప్పటి నుండో ఆశీస్సులు ఇస్తూ మంచిగా ఉన్నత స్థానం పొందినాం. నేను కూడా ఎన్నికల సమయంలో ఇక్కడికే వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేయమని కర్ణాటకలో బెంగళూరులో ఒక పీఠాధిపతులు ఇక్కడికి ఎప్పుడో విచ్చేశారంట. ఆదికేశవుల నాయుడు గారికి నేనే చెప్పాను ఈ దేవాలయాన్ని బాగా ఏర్పాటు చేయమని. చేసినందుకు ఆయన ఉన్నత స్థానం పొందినాడు అని నన్ను కూడా ఆశీర్వదించి ఈ దేవాలయానికి ఎంత సేవ చేస్తే అంత మంచి శక్తిని ఇచ్చే ఒక భగవంతుడు అని తెలియజేశారు. శృంగేరి పీఠాధిపతుల ఆశీస్సులతో నేను కూడా ఇక్కడ దర్శనం చేసుకొని మంచి విజయాన్ని పొందిన. కాబట్టి చిత్తూరు ప్రజలు కూడా ఎవరికి ఏ కష్టం ఉన్నా వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ కోరికలు ఆయన్ని కోరుకుంటే నాకు నెరవేరినట్టే మీ అందరికి కూడా నెరవేరుతాయని తెలియజేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేసినందుకు మరొక్కసారి చైర్మన్